హలో అండి. హాయ్ మాన్సా. పెద్దలు ఒక సామెత అంటా ఉంటారు. "గోటితోని బొయ్యేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నావు" అనేసి. అయితే ఇప్పుడు కరెక్ట్. ఒకప్పుడు పీసీఓఎస్, పీసీఓడీ అంటే ఎంతో భయపడేటోళ్ళు. ఇప్పుడు 100 మందిలో 80% అందరికీ పీసీఓఎస్, పీసీఓడీ ఉంటూనే ఉంటుంది. సో, ఈ ఈ దీనివల్ల ఇన్‌ఫర్టిలిటీ గూడా ఎఫెక్ట్ అవుతుందంటారా? డెఫినెట్లీ. 100%. ఇన్‌ఫాక్ట్ వాళ్ళకి తెలీదు ఇంకా పీసీఓఎస్ డయాగ్నోస్ చేయరు వాళ్ళు యంగ్‌స్టర్స్‌లో. తర్వాత వెన్ దే కమ్ ఫర్ ఫర్టిలిటీ అప్పటికి ఆల్రెడీ ఉంటది వాళ్ళకి. హ్మ్. దే ఆల్రెడీ హ్యావ్ పీసీఓఎస్. దట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ న్యాచురల్లీ. ఓకే. అండ్ వెన్ యూ గో బ్యాక్ ఇన్ ద హిస్టరీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయండి. పింపుల్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. వెయిట్ గెయిన్ సడన్‌గా అవ్వడం ఇవన్నీ ఉన్నాయి హ్మ్. అని హ్మ్. అప్పుడు చెప్తారు. బట్ ఇవి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్, సడన్ వెయిట్ గెయిన్, అవుట్ బర్స్ట్ అవ్వడం, హెయిర్ థిన్నింగ్ అండ్ మేల్ ప్యాటర్న్ హెయిర్ రావడం ఇవన్నీ గనక అప్పుడే ట్రై చేస్తే దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్ ఆఫ్ పీసీఓఎస్. అడాలసెంట్లో ఉన్నప్పుడే మనం తీసుకొని ఉంటే ఫర్టిలిటీ వరకు వచ్చేంత వరకు వాళ్ళకి ప్రాబ్లం ఉండేది కాదు. అది అప్పుడే తగ్గిపోయేది. అదే. హ్మ్. సో యాక్చువల్‌గా ఆ చిన్న ఉన్నప్పుడు తీసేయడం అది ఈజీ. పెద్ద అయ్యాక తీస్తుంటే అది ఇంకా ఇంకా డిఫికల్ట్, కాంప్లికేట్ అయితూ ఉంటది పీసీఓఎస్ కూడా. సో, ఇన్‌ఫాక్ట్ పీసీఓఎస్‌తో ఎట్లా అంటే, సరే పీసీఓఎస్ బేబీస్ వచ్చేసారు కదా! ఇంకా నా పీసీఓఎస్ గురించి పట్టించుకోక్కర్లేదు అనడానికి లేదు. ఎందుకంటే, ఈ పీసీఓఎస్ వల్ల ఇఫ్ యూ సీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హ్మ్. ఎండోమెట్రియం బాగా థిక్‌గా ఉండి ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఒకటి. ఓకే. అండ్ కార్డియాక్ అంటే మెటబాలిక్ డిజార్డర్స్ కూడా ఎక్కువగా ఈ పీసీఓఎస్ వాళ్ళలో 40+ వాళ్ళలో కూడా పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో మనం చూసుకుంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే హైపర్ టెన్షన్ అని, తర్వాత షుగర్ ఎక్కువ అవ్వడం, ఈ రెండిటి వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ హ్మ్. రావడం కూడా ఎక్కువగా మనం పీసీఓఎస్ వాళ్ళలో చూస్తాం. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ స్మాల్ అండ్ ఈజీ టు టేక్. ఓకే. దాన్ని ఆ రూట్ లెవెల్లోనే కట్ చేసేస్తే హ్మ్. ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ ఫ్యూచర్లో ఏది చేసి ఎదర్ ఇట్ ఈస్ ఫర్టిలిటీ ఆర్ మెనోపాజ్ వచ్చినాక ఎనీ మెటబాలిక్ డిసార్డర్ ఇవన్నీ కూడా మనం ఫోర్బెట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ విజిలెంట్ ఇన్ ద యంగ్ ఇయర్స్, దోస్ ఫార్మింగ్ ఇయర్స్ 18+, 20+లో ఇఫ్ ద మదర్స్ కెన్ ఐడెంటిఫై హ్మ్. 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 దీస్ యాహ్! సిమ్టమ్స్ అండ్ దే కెన్ టేక్ టు అ గుడ్ గైనకాలజిస్ట్. ఫర్టిలిటీయే అసలు రారు అక్కడ వరకు ప్రాబ్లం. సో దిస్ యంగ్ గర్ల్స్ షుడ్ ఆల్వేస్ గెట్ చెక్డ్ అప్ ఐ ఫీల్ 21, 22 అయ్యాక ఒక్కసారి. బికాస్ ఇట్స్ సో ర్యాంపెంట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ లైఫ్ స్టైల్ సెడెంటరీగా కూర్చొని వీఆర్ సిట్టింగ్ మోర్ దాన్ హ్మ్. వాకింగ్. యాహ్! హ్యూమన్స్ ఆర్ మేడ్ ఫర్ వాకింగ్ బట్ వీఆర్ సిట్టింగ్ మోర్ హ్మ్. దాన్ వాకింగ్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. హుహు. అయితే స్ట్రెస్ లెవెల్ గూడా బాగా ఉంటుంది గదా! స్ట్రెస్ వల్ల ఇన్‌ఫర్టిలిటీయా? ఇన్‌ఫర్టిలిటీ వల్ల స్ట్రెస్సా అనేది ఎవ్వరికీ అర్థం అవ్వట్లేదు. ఇట్ ఈస్ అ సైకిల్. దీనివల్ల అది, దానివల్ల ఇది ఇట్లా ఇట్స్ లైక్ అ విషియస్ సైకిల్ అనమాట. సో, దాని వల్ల గూడా ఎంత వరకి ఇన్‌ఫర్టిలిటీ పెరుగుతా ఉంటది? డెఫినెట్లీ ఫర్ స్ట్రెస్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ అన్‌డినయబుల్. ఎందుకంటే సీరం కార్టిసోల్ లెవెల్స్ ఏవైతే ఇంక్రీజ్ అవుతున్నాయో దానివల్ల ఓవ్యులేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. మేల్స్‌లో చూసుకుంటే స్పెర్మ్ అనేది తగ్గిపోతది. సడన్ హైపర్ టెన్షన్, సడన్‌గా కొంతమందికి షూటప్ అయిపోతది బీపీ. హుహుహు. ఈ కార్టిసోల్ హార్మోన్ వల్ల దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెస్ రెస్పాన్స్ అనమాట. హ్మ్. సో మనం కామ్‌గా ఉండడానికి ఏం చేయాలి? సో కామ్‌గా ఉండడానికి వాటెవర్ ఈస్ గివింగ్ యూ స్ట్రెస్ దాని నుంచి అవే ఉండాలి. అట్లా అని యూ కాంట్ గెట్ ఔట్ ఆఫ్ యువర్ వర్క్. వర్క్ ఈస్ గివింగ్ మీ యాహ్! స్ట్రెస్. సో బట్ దాన్ని తగ్గించుకోవాలి, ఎన్హాన్స్ చేసుకోవాలి. అండ్ ఎక్కడ అయితే స్ట్రెస్ మీకు ఎక్కువ వస్తుందో దాని నుంచి బయటపడాలి. ఆర్ గో ఫర్ అ వాక్ ఇన్ ద నేచర్. గ్రీనరీస్ చూస్తే ఇట్ విల్ యాక్చువల్లీ రిడ్యూస్ స్ట్రెస్ అనమాట. హుహు. or once or twice a week, if every day it's not possible, like I told you, Friday Saturday or Saturday Sunday, హ్మ్. whichever is good, go for a walk in the park, not in your closed area. Park loki, take some fresh oxygen. All this will actually help your health and decrease your stress.